హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. ఈరోజు ఈ వీడియోలో మీకు టేస్టీ అండ్ ఈజీ రెసిపీనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రెసిపీ 5 నిమిషాల్లో చిటికలో చేసేయొచ్చనమాట. పకోడీ, బజ్జీ, పునుగు ఇలాంటి స్నాక్స్ పిల్లలకి చాలా బోర్ కొడుతుంటాయి. సో ఈ రెసిపీనైతే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీ ఇంట్లో ఉన్నటువంటి మరమరాలతోటి ఈ ఐటెం అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 3 కప్స్ ఆఫ్ మరమరాలనైతే తీసుకుంటున్నాను. వాటిని నీళ్ళలో 1 మినిట్ అయితే మనం నానబెట్టుకోవాలనమాట. 1 మినిట్ కన్నా ఎక్కువ నానబెట్టుకోకూడదు. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి అవి. అంత మెత్తగా అయిపోతే ఈ రెసిపీకి అంత బాగోదనమాట. నేను 3 కప్స్ ఆఫ్ మరమరాలు తీసుకుంటున్నాను కాబట్టి నాకు 4 లేదా 5 వడలు మాత్రమే రావచ్చు. మీరు మీ ఇంట్లో పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఉంటారు కాబట్టి కాసిని మరిన్ని మరమరాలే తీసుకోండి. ఇవి ఒక్క నిమిషం నానిన తరువాత మనం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం పిండుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. సో మనం చాలా గట్టిగా పిండుకొని మరమరాలనైతే వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. వాటర్ ఏం లేకుండా పిండిన మరమరాల్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ దీనిలోకి మనకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలన్నమాట. సో దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. మనకి ఈ రెసిపీలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, చాప్ చేసినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ మరమరాల్లో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఇందాకలా పక్కన పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్‌కి తగ్గట్లుగా చూసి వేసుకోండి. కారం అయితే ఒక స్పూన్ వేయండి. పసుపు పావు టీ స్పూన్. గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ ఇవన్నీ పావు టీ స్పూన్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ అయితే ఈ మరమరాల్లోకి 1 కప్పు శనగపిండినైతే తీసుకోండి. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే వరిపిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటుంది. బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. సో ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా మరమరాలతో బాగా మిక్స్ చేయండి. వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు. ఈ ఇంగ్రీడియెంట్స్ టేస్ట్ అంతా అదంతా మరమరాలుగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్‌లో మనకి దీన్ని ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ముద్దలాగా రాకపోతే కాసిన వాటర్ పోసుకోండి. నాకు మరీ గట్టిగా ఉందన్నమాట. మనకిది మరి గట్టిగా ఉండకూడదు. అలా అని చెప్పేసి మరీ లూజ్‌గా ఉండకూడదు. సో ఎక్కువ వాటర్ పోసుకోకుండా కాసిన వాటర్ పోసుకోండి. ముద్దలాగా వచ్చేటట్టు కాసిన వాటర్ మాత్రమే పోసుకోండి. దీని మొత్తాన్ని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని వడలాగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ ఆఫ్ వడలు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా పెద్ద వడలు చేసుకోండి. ఈ వడలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఈ వడలన్నిటిని 2 పక్కల తిప్పుతూ డీప్ ఫ్రై అయితే చేసుకోండి. మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మరీ లో ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ లో వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. 5 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో పిల్లలు కూడా బోర్ కొట్టకుండా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. వెదర్ అనేది చాలా కూల్ గా ఉన్న టైంలో ఇలాంటి వేడి వేడి న్యూ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో దీనికి మనకు కావాల్సిందల్లా మెయిన్ మరమరాలు, శనగపిండి ఇవేనన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్, న్యూ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.